మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ అనబడినటువంటి పట్టణంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు, మనలాగా రక్షణ పొందినటువంటి వారందరికీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు చెప్తున్నటువంటి మాటలు కొరింథీ అనబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ మాటలను పౌలు రాస్తున్నాడు. వాళ్ళకి మాత్రమే పరిమితం కాదు, ఇది సర్వ భూమండలం మీద ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఇది దీవెనకరమైనటువంటి మాటలు, ఇది మనకు ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని రాయబడింది అంటే, పిల్లరా, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో. చెప్పండి, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవులకి వినబడలేదు. జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ప్రేమించు వారిని దేవుడు ఏవి సిద్ధపరిచాడో ఈ మధ్యాహ్న కాల సమయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి పిల్లలు, దేవుడు సిద్ధపరిచినది లోకస్తులకు అర్థమవదు. తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వేదాంత పండితులు ఉన్నారు, లోకంలో విద్యావేత్తలు ఉన్నారు. కానీ దైవికమైనటువంటి కార్యాలు వారికి కనబడదు, వారికి వినబడదు. కానీ పిల్లరా, ఎవరికి ఇది బయలుపరచబడుతుందంట? దేవుని ఆత్మ సహాయము వలన మాత్రమే దేవుడు తన వారి కొరకు, తనను ప్రేమించు వారి కొరకు అది బయలుపరచబడుతుందంట. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ, అర్థం అవుతుందా? దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన ఏవి సిద్ధపరిచాడో లోకానికి తెలియదు, అది వారికి కనబడదు, వినబడదు. అయితే దేవుని ఆత్మ సహాయం వలన, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారికి అది బయలుపరిచబడిందంటే పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే నన్ను, నిన్ను, మనందరినీ కూడా ప్రేమించాడు, సర్వలోకాన్ని ప్రేమించాడు. అయితే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారేరి అని మనం ప్రశ్నించుకుంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అసలు దేవుని ప్రేమ ఏంటంటే ఏంటో తెలుసా? దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? తన ఉన్నతమైనటువంటి స్థానాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టి పశువుల పాకను ఎంపిక చేసుకోవటము, దేవదూతల మధ్య నిత్యము కొనియాడబడుచున్నటువంటి దేవుడు శిలువ మరణమును పొందటము. అంటే ఎవరి కొరకు ఈ ప్రేమ? మనలందరినీ, సర్వమానవాళ్ళందరినీ ప్రేమించి రక్షణ మార్గాన్ని తెరవటానికి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అటువంటి అంశం కాదు. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటిది. ప్రైజ్ గాడ్. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు తెలుసా? రక్షణ ద్వారాలు తెరిచాడు.
తనను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరచాడో రాయబడింది పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుని యొక్క వాక్యము గనక మనం ధ్యానం చేస్తుంటే లేక ధ్యానం చేస్తుండేటప్పుడు పిల్లరా, ఒక శ్రేష్టమైనటువంటి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు ఏది సిద్ధపరిచాడో నన్ను చెప్పనివ్వండి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది పిల్లరా. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచునో అంటే ఆయన సిద్ధపరిచాడనే అర్థం కదా అక్కడికి వస్తుంది. దేవుణ్ణి ప్రేమించే వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రేమ అనేది క్రియాపూర్వకంగా కనపరిచేది. క్రియ లేకుండా ప్రేమిస్తున్నాను నువ్వు అంటే ప్రాణం అంటే అది సరైనటువంటి ప్రేమ కాదు. క్రియాపూర్వకముగా కనుపరిచేదే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమిస్తున్నాడు అంటే అయిపోతుందా? ఆ ప్రేమను ఆయన ఏం చేశాడంటే క్రియాపూర్వకముగా తనను తాను ఈ లోకానికి సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. శిలువ మరణమును పొందాడు ఆయన. అంటే తన ప్రేమ క్రియల ద్వారా కనపరిచాడు. చాలామంది ప్రేమలో ఎలాగుంటుందంటే తొలి దినాల్లో ఉన్నటువంటి క్రియలు మధ్య ఆ ప్రేమ కొనసాగింపు మధ్యలోనే మరిచిపోయి విడిచిపోయినటువంటి వారుగా ఉంటున్నారు పిల్లరా. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ప్రేమించి ఇంత గొప్ప రక్షణ త్యాగాన్ని చేస్తే మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే ఆ ప్రేమ ఎలాంటిది? దేవుణ్ణి ప్రేమించడం అంటే నేను 2 అర్థాలు చెప్తాను. ఒకటి, మనము దేవుని అంటే తనను ఎవరైతే తనను ప్రేమిస్తున్నాడో వారిని ఆయన సిద్ధపరిచినది. ఇంక నేను చెప్పలేదు, ఇంకో వెళ్తాను లోనికి. ముందుగా అసలు మనము దేవుణ్ణి ప్రేమించడం రావాలి. మనకు దేవుణ్ణి ప్రేమించడం వస్తే ఆయన మనకు ఏదో సిద్ధపరిచింది మనం గ్రహించుకోగలము. కేవలం ఆయన సిద్ధపరిచిందంతా కూడా పేరు చేసి ఒక్కొక్కటి చెప్పుకొని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. అది మనం పొందుకోవాలంటే మనం ఒక సరైనటువంటి స్థాయిలోకి రావాలి. మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించడం రావాలి. దేవుణ్ణి ప్రేమించడం రాకపోతే పిల్లరా ఆయన ఏది సిద్ధపరుస్తున్నాడో అది మనకు అర్థం అవ్వదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒకటి, మనము యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా కలిగి ఉన్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నీ జీవితంలో నిన్ను నరకాగ్ని గుండము నుంచి రక్షించగలిగినటువంటి వాడు ఒకే ఒక దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారని నువ్వు అంగీకరించాలి. ఒకటి, దేవుని ప్రేమించడం అంటే యేసుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. 2, మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకోవాలి. కేవలం వచ్చి వినిసి వెళ్ళిపోయినటువంటి స్థాయిలోనే మనం ఉండిపోతే ఆయన సిద్ధపరిచినది మనకు అర్థమవుతుంది పిల్లరా. పిల్లరా చాలాసార్లు దేవుడు మనకి సిద్ధపరిచినది అవగాహనలోకి రావాలంటే మనము దేవుణ్ణి ప్రేమించడం రావాలి. మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. కాలేజీలో ఒక యవ్వనస్తుడు ఫస్ట్ వచ్చాడు. చాలామంది చప్పట్లు కొట్టారు ఆయనకు వచ్చినటువంటి మార్కులను బట్టి. కాలేజీ ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ ఆయనకు వేశారు. తిరిగి ఆ యొక్క ఫంక్షన్ అయిపోయేటప్పుడు తండ్రి కొడుకులు ఆ మీటింగ్ నుంచి వచ్చేస్తుండేటప్పుడు, నాన్న నువ్వు కోరినట్లుగా నేను ఉన్నతమైనటువంటి రీతిలో చదివాను, నాకు ఒక ఫోర్డ్స్ కారు కావాలి నాన్న. ఒక కారుల యొక్క షోరూమ్ నుంచి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు కారులో వెళ్తున్నప్పుడు ఆ కారు కావాలి నాన్న, నాకు పుట్టినరోజు వస్తుంది, ఆ పుట్టినరోజున ఆ కారును కొనిసిస్తావు కదా నాన్న అని తండ్రి దగ్గర మాట్లాడిగారు. సరే అని చెప్పాడు. పుట్టినరోజు వస్తుంది, రోజులు మారుతుంది,
డేట్లు మారుతుంది, క్యాలెండర్ మారుతుంది, కానీ తండ్రి కొనుతున్నట్టుగా కనిపించటం లేదు. పుట్టినరోజు వచ్చింది పిల్లరా. పుట్టినరోజు రాగానే కొడుకు తెల్లటి బట్టలు, మంచి బట్టలు వేసుకున్నాడు. తండ్రి ఏమో గిఫ్ట్ బాక్స్ పట్టుకొని వచ్చాడు. కొడుకు అడిగినదేమో పుట్టినరోజుకి కారు అడిగాడు. తండ్రి ఏమో గిఫ్ట్ బాక్స్ పట్టుకొని వచ్చాడు. రాగానే ఆ గిఫ్ట్ బాక్స్ ఇలా తెరిచిన తర్వాత ఆ గిఫ్ట్ బాక్స్లో బైబిల్ ఉందండి. నేను మా నాన్న దగ్గర నేను కారును అడిగితే బైబిల్ని ఇస్తున్నాడని విసిరేసి ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు పిల్లరా. చాలా కాలం అయిపోయింది. ఉద్యోగం సంపాదించుకున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. ఆయనకు ఒక లెటర్ వచ్చింది, మీ నాన్నగారు చనిపోయారు, నువ్వు ఇంటికి రావాల్సిందిగా అని లెటర్ పంపితే ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు ఆయన తిరిగినటువంటి ఆటలు, అల్లర్లు అదంతా కూడా గుర్తొస్తుంది. తను చివరిసారిగా ఇంటిలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ గదిలోకి వెళ్ళాడు. ఆయన విసిరేసి వెళ్ళిపోయినటువంటి బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్ళాడు. దాన్ని తెరిచాడు పిల్లరా. తెరిచిన తర్వాత అక్కడ దాంట్లో ఒక కారు తాళాలు ఉందండి. దేవునికి మహిమ కలుగునుగా. మీ పిల్లలు చెడ్డవారై ఉండి మీరు మంచి వీవులను వీయ నెరగరా. మీ పిల్లలు రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా? అంటే ఈ కొడుకు దేన్ని అర్థం చేసుకోలేదంటే, తండ్రి తన కొరకు ఏది సిద్ధపరిచాడో దానిని కనుగొనలేక, తండ్రి ప్రేమను గ్రహించక, తొందరపాటు నిర్ణయం వలన ఇంటిలో నుంచి వెళ్ళిపోయారు. ఈ రోజున దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి దానిని మనము గ్రహించాలంటే మొదటగా దేవుణ్ణి ప్రేమించడం రావాలి. మనకి దేవుణ్ణి ప్రేమించడం రాకపోతే ఆయన ఏది సిద్ధపరిచాడో మనకు అర్థం అవ్వదు. ఆ కుమారుడిలాగే మనము కూడా దేవునికి దూరం అయిపోతాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒకటేమో యేసును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి. 2, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనాలి. ఆయన ఆజ్ఞాపించినటువంటి బైబిల్ గ్రంథంలో ఆయన వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో పరిశుద్ధాత్మ సహాయం వల్ల 4 విషయాలు మీకు నేను చెప్తాను పిల్లరా. ఆయన 1, తనను ప్రేమించే వారి కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడంటే, నీ శత్రువులు ఎదుట నేను భోజనమును సిద్ధపరిచి ఉన్నాను. చూస్తారా? కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 23 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు. ప్రైజ్ గాడ్. అంటే దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరుస్తాడంట అమ్మా? మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వాలంటే ముందుగా మనం ఒక మాటలోకి రావాలి. ఏ మాటకి? ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి, ఆయన ఆజ్ఞలను గైకోవాలి. అది దేవుణ్ణి ప్రేమించడం అవుతుంది. ఆయనకు ఆజ్ఞలకు దూరముగా ఉండి ఆయనను రక్షకునిగా అంగీకరించకుండా ఇదంతా నీకు కావాలంటే నీకు అర్థమవుతుంది. లోకానికి అర్థమవుతుంది. లోకాన్ని గ్రహించలేకపోతున్నారు. లోకం దీన్ని గ్రహించలేకపోతుంది. సీమైజర్ పట్టుకో. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును, అంటే దేవుడు వాక్యంలో మన కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాము, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అంటే ఏమి సిద్ధపరచును? నీ శత్రువుల ఎదుట నీకు భోజనమును సిద్ధపరచవాడు. నీ శత్రువుల ఎదుటే కాదు,
నీ రక్త సంబంధికుల మధ్య కూడా నీకు భోజనమును సిద్ధపరుస్తాడు. నీ స్నేహితుల మధ్య ఆయన నీకు భోజనమును సిద్ధపరుస్తాడు. నీ విరుగు పొరుగు వారి మధ్య దేవుడు నిన్ను పస్తులతో ఉంచడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఆశ్చర్యంగా ఆయన మనల్ని పోషించడం ప్రారంభిస్తాడు పిల్లరా. పోషణ లేకుండా చాలామంది ఊరులు విడిచిపెట్టి, గ్రామాలు విడిచిపెట్టి పారిపోతున్నారు. దేశము గనుక దేవుణ్ణి ప్రేమిస్తే వస్తాయి. ప్రజలు గనుక ఈ రోజున దేవుణ్ణి ప్రేమించడం వస్తే దేవుడు పోషించక మానడు పిల్లరా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ శత్రువులు ఎదుటే కాదు, నీ మిత్రులు ఎదుట కూడా నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నీ బంధువులు ఎదుట ఆయన భోజనం సిద్ధపరుస్తాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి భోజనము ఎలాగుంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆయన పోషించిన విధానం, ఆయన పోషణ ఎలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కేరేతు వాకు దగ్గర ఏలియాకు దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు కేరేతు వాకు దగ్గర ఉండు, నేను కాకులను పంపిస్తాను. ఎక్కడ? శత్రువుల మధ్య కాదు, బంధువుల మధ్య కాదు, మిత్రుల మధ్య కాదు, అరణ్యములో ఉన్నటువంటి ఏలియాను దేవుడు పోషిస్తున్నాడు పిల్లరా. అరణ్యములో ఉన్నటువంటి ఏలియాను పోషించినటువంటి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా పోషించగలడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానంలో ప్రేమిస్తే, నామకార్థముగా కాకుండా హృదయాంతరంగము నుండి నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నువ్వు దేవుణ్ణి ప్రేమించడం నీకు వస్తే, ఆయన నీ శత్రువులు ఎదుట ఏం చేస్తాడు తెలుసా? భోజనమును సిద్ధపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను కొన్ని లక్షల మంది, 35 లక్షల మంది ప్రజలను అరణ్య మార్గము గుండా ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటుండేటప్పుడు, వెళ్తుండేటప్పుడు ఎన్నో మార్లు చెప్తుంటాను, 35 లక్షల మందికి భోజనం పెట్టడం అంటే మోషే వలన కాదు. ఈ ప్రజలను పోషించాలంటే మోషే వల్ల కాదు, అహరోను వల్ల కాదు, మిరియాము వల్ల కాదు, కేవలము దేవుని వల్ల మాత్రమే సాధ్యమ పిల్లరా. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 19, 20, 23, 24 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 19, 20. ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పిల్లరా, ప్రశ్నిస్తున్నారు. ఒక 10,000, 20,000 మంది కాదండి, 35 లక్షల మందికి పైగా వారికి దేవుడు చూపిస్తున్నటువంటి దేశం, వారికి నడిపిస్తానని వాగ్దానం చేసిన కానాను దేశానికి వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. ఈ అరణ్య ప్రయాణంలో వారి దగ్గర పంటలు పొలాలు వేసుకున్నటువంటి స్థలాలు ఏమి లేదు, వారిది ప్రయాణమే. ఈ ప్రయాణములో వారు ప్రశ్నించుకుంటున్నారు. అమ్మ సరికూర్చమ్మ. దేవుడు ఈ అరణ్యములో భోజనమును అవును సిద్ధపరచగలడు. ఎప్పుడు? నువ్వు ప్రేమించడం వస్తే. దేవుణ్ణి గనుక నువ్వు కరెక్ట్గా ప్రేమిస్తే ఆయన అరణ్యంలో కూడా నిన్ను పోషించగలడు. చదవండి 19 వచనాల వరకు కూడా. 19, 20. వారు దేవునికి విరోధంగా మాట్లాడి ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వీరికి భోజనమును పెట్టడానికి దేవుడు ఆకాశాన్ని ఆజ్ఞాపించాడంటే పిల్లరా. దేవదూతలు తిన్నటువంటి ఆహారాన్ని కురిపించారు వాళ్ళ కోసమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. 23, 24 వచనాలు కూడా. అయినను ఆజ్ఞాపించెను,
అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు భోజనమును సిద్ధపరచువాడు. వాక్యం ఇంకా అద్భుతమైనటువంటి వాక్యం ఏంటో తెలుసు. ఒక మాట ఏంటో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 2వ వచనం. ఆ 2వ వచనంలో లాస్ట్ మాటలు ఉంటుంది, చదవండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం నిద్రపోతున్న నిద్ర అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. చెప్పండి, చూడండి ఈ వరాన్ని ఎలాగా ఆవిడ వినియోగించుకుంటుందో. మీరే కదండి చెప్పారు దేవుడిచ్చింది వరం అని. నిద్ర దేవుడిచ్చినటువంటి ఒక వరం. నిద్ర లేకపోతే ఎలాగుంటాం? చూడు ఎలాగుంటాం. కొంతమంది ఇక్కడకు నిద్రపోవడానికి వస్తారండి. ఏంటి అర్థమవుతుందండి? కొంతమందికి ఈ రీతిగా మార్చుకోవద్దు వాక్యాన్ని. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిద్ర లేకపోతే నరాల బలహీనత, రక్తపోటు, బీపీలు, షుగర్లు. అర్థమవుతుందండి? నిద్ర అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము. టైంకి పడుకుంటున్నారా? నేను మహాభక్తుని భక్తురాలను అవుతానంటే రాత్రులు పుస్తకాలు పట్టుకొని ప్రార్థనలో కూర్చొని మందిరంలో కూర్చుంటే నువ్వు పెద్ద భక్తురాలు అవుతావు. ఎప్పుడు? దానికి నిద్ర మానిస్తే ఒక పద్ధతి అది. కొంతమంది నిద్రపోకుండా అక్కడిక్కడ పిల్లల రాత్రులు మీటింగ్స్ నుండి వచ్చేటప్పుడు ఒక 10 మంది 8 మంది కుర్రోళ్ళు యవ్వనస్తులు రాత్రులంతా నిద్రపోకుండా విహ సంబంధమైనటువంటి మత్తుల్లోని కార్యకలాపాల్లో మునిగిపోతున్నారు. దాని యొక్క ప్రభావం దేని మీద పడుతుంది తెలుసా? ఆరోగ్యం మీద పడుతుంది. ఈ వాక్యం నేను ధ్యానిస్తునేటప్పుడు నేను దేవుడిని ఎంతగానో ఘనపరుస్తున్నాను. నాకు మంచి నిద్రను ఇస్తాం. కొంతమందికి నిద్ర లేదు. నిద్ర లేనటువంటి స్థితిలోనికి వారు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు లోకంలో చాలామంది. నిద్ర రావటం లేదని మత్తు ట్యాబ్లెట్లు వాడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. నిద్ర మాత్రలు అన్నటువంటి ట్యాబ్లెట్లు వాడుతున్నారు. దేవుడు ఈ రోజున నీకు సుఖమైన నిద్రనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం నిద్రపోతుండగానే, మనం నిద్రించి ఉంటుండగానే దేవుడు మన కొరకు అమూల్యమైనటువంటి దానిని సిద్ధపరుస్తాడంటే పిల్లరా. మరి అలాంటప్పుడు మన దేవుడు రేపటిలో మన కొరకు సిద్ధపరుస్తునేటప్పుడు ఈ రోజున చింతతోటి మనం ఎందుకు కూర్చోవాలి? రేపు అనే దినములో నేను లేను, కానీ నా దేవుడు ఉన్నాడు. నాకు అందుకు ధైర్యము. రేపు నేను చూస్తానో లేనో నాకు తెలియదు, కానీ రేపు అనబడినటువంటి దినములో నా దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను సురక్షితంగా రేపటి దినాన్ని నేను ఎదుర్కోగలుగుతాను. కాబట్టి పిల్లరా, అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది, నేను ఇలాగైపోయినా అలాగైపోయినని నిద్ర మానేసి ఆలోచనలంతల్లో కృంగిపోవటం నిష్ప్రయోజనం. నువ్వు అలాగా కూర్చొని చింతించడం వల్ల నీకు వచ్చిన కష్టాన్ని 1 ఇంచి కూడా నువ్వు కదిలించలేవు. కదిలించగలరా? నీకు వచ్చినటువంటి కష్టాన్ని నువ్వు కదిలించలేవు నువ్వు చింతించడం వల్ల. కానీ నీ భారము దేవుని మీద పెడితే, నీ భారం అంతా కూడా యెహోవా మీద పెడితే ప్రశాంతమైనటువంటి నిద్ర. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లరా, ఒకానొక సమయమున పేతురుకి చెరసాలలో వేశారు. పేతురు ఏం చేస్తున్నాడు అంటే తెలుసా? జైల్లోనే. ఆయనకు ముందు యాకోబుని చంపేశారు. సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకులకు చంపుతున్నటువంటి కాలం అది. క్రైస్తవుల్ని హింసిస్తున్నటువంటి కాలం అది. యాకోబు తర్వాత పేతురును కూడా చెరసాలలో వేస్తే పేతురు ఎలాగున్నాడంటే తెలుసా? అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. 2 సైనికుల మధ్య పేతురు నిద్రపోతున్నాడంట. రేపేం జరుగుతుందో ఆయనకు తెలీదా? ఆయనకంట ముందుగానే యాకోబుని చంపేశారు.
రెండోది ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? పేతురు గారు ఏం చేస్తున్నాడు? పేతురు గారిని కూడా అదే శిక్ష వేస్తారు. అయితే పేతురు దేవుని మీద భారం వేసి ఇద్దరు సైనికుల మధ్య, చదవండి ఆ మాటలు 12:6. ఆ రాత్రి పేతురు 2 సంకెళ్ళ చేత బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకైతే ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాం? మా అమ్మను చూడాలని ఉంది, మా ఆయను చూడాలని ఉంది, రేపు వేసేస్తారని. కానీ పేతురుకు తెలుసు, ఈ వాక్యం పేతురుకు తెలిసేటి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు రేపు ఏం కావాలో దేవుడికి తెలుసండి. కానీ నువ్వు నిద్రపోకుండా కూర్చుంటున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు పడుకోరా బాబు, నీకు ఏడు కావాలో దాన్ని నేను సిద్ధపరుస్తానంటే నువ్వేం చేస్తున్నావు? 2 కాళ్ళ మధ్య బుర్ర పెట్టి, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, చేతిలో డబ్బులు లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన అంటున్నాడు, నువ్వు పడుకో, నువ్వు ప్రశాంతంగా నిద్రపో, నీ కొరకు నేను ఉన్నతమైనటువంటి దానిని సిద్ధపరిచాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిద్రలో కూడా దేవుడు చాలా పర్యాయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. లోకానికి అర్థము కానటువంటి విషయాలు దేవుడు కలల ద్వారా నిద్రపోతున్నటువంటి దానియేలును దేవుడు బయలుపరిచాడు. సొలొమోను మహారాజు నిద్రపోతుండేటప్పుడు సొలొమోను ఆశించినటువంటి దానిని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి 24 గంటలంతా కూడా పడుకొని పని చేయొద్దు. నేను చెప్తున్నానని చెప్పి ఏంటి, కష్టపడే టైంలో కష్టపడండి, పని చేసే టైంలో పని చేయండి, తినే టైంలో తినండి, పడుకునే టైంలో పడుకోండి. అంతేగాని పడుకునే టైంకి వెళ్ళి ఆలోచన చేసి ఆలికీలికి సహాయం కోరుకునే పరిస్థితి వద్దు. దేవుని మీద భారం పెట్టండి, ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు. ఒకటి దేవుడు ఏం సిద్ధపరుస్తాడు? ప్రైజ్ గాడ్. రెండోది దేవుడు ఏం సిద్ధపరుస్తాడంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, బైబిల్ గ్రంథంలో చివరి అధ్యాయం, చివరి పుస్తకము. ప్రకటన గ్రంథం 22:12వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియ చప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు తనను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునంటే, ఏది సిద్ధపరిచాడు? ఒకటి, ఏం సిద్ధపరిచాడు? భోజనమును సిద్ధపరిచాడు. 2, వాణి క్రియ చొప్పున జీతాన్ని నేను సిద్ధపరిచాను. ఈ లోక ప్రభుత్వాల కింద నెలకి జీతాలు వేస్తారు. ప్రతిరోజు కూడా కూలికి వచ్చినటువంటి డబ్బులు ఉంటుందా లేదా? ఏ రోజు వెళ్తే ఆ రోజు జీతం. కొన్ని అయితే 3 నెలలకు వచ్చినటువంటి జీతాలు ఉంటుంది, 6 నెలలకు వచ్చింది ఉంటుంది, సంవత్సరానికి వచ్చినటువంటి జీతాలు ఉంటుంది. ఈ లోక ప్రభుత్వాలు ఇచ్చింది. పరలోకపు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభు వాణి క్రియ చొప్పున నేను సిద్ధపరిచాను ఒక జీతం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏంటి, పనికి వెళ్ళకుండా ఎవరైనా జీతం ఇస్తారా బాబు? ఇస్తారా? పనికి వెళ్తే జీతం తెచ్చుకుంటారు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను వారి క్రియను బట్టి, వారి పనులను బట్టి నేను జీతం ఇస్తాను. నేను సిద్ధపరిచాను ఆ జీతాన్ని. ఏంటి, జీతాలకు పనులు చేసినటువంటి వారు దగ్గరకు వస్తుంది. ఎలాగుంటుంది గుండె? రోజులు ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు జీతం తీసుకోవాలని ఉంటుంది. అవునా కదా? కానీ దేవుని కొరకు పని చేసినటువంటి వారి యొక్క ఆశ మరి ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏ జీతము? ఈ లోక ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీతాలు తినేస్తున్నాము,
ఖర్చులు అయిపోతుంది. పరలోకపు ప్రభుత్వం చేసినటువంటి ప్రభువు ఇచ్చినటువంటి జీతము, ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు కూడా గొప్పదే పిల్లరా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాణి క్రియ అంటే దేవుని కొరకు పని చేసేవారి కొరకు సిద్ధపరిచిన జీతం ఇది. సంగీత పరిచర్యలో నీ క్రియ చూపించాలి, సంఘ పరిచర్య నువ్వు చేయాలి. వాక్య పరిచర్య చేసినటువంటి వారికి, సువార్త పరిచర్య చేసినటువంటి వారికి ఆయన ఉన్నతమైనటువంటి జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు పిల్లరే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయమైన వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది కదా, దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచునో అంటే ఏడు సిద్ధపరుస్తున్నాడు. ఒకటి చెప్పండి అమ్మా చెప్పండి, ఏం సిద్ధపరుస్తున్నాడు? భోజనమును సిద్ధపరుస్తున్నాడు. 2, తను ప్రేమించే వారికి ఏం సిద్ధపరుస్తున్నాడు? జీతాలు ఉందంట. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, జీతాలు కావాలంటే నువ్వు ఏ పని చేశావు? ఒకవేళ జీతాలు ఇచ్చినటువంటి వారి వెనకాల నువ్వు నిలబడితే ప్రయోజనం ఉండదు. బ్యాంకు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరికైతే ఈ పెన్షన్లు పడుతుందో, ఎవరికైతే జీతాలు పడుతుందో, వారు ఒక లైన్లో ఉండి వారికి వచ్చినటువంటి దాని జీతాన్ని వారు తీసుకుంటుంటారు. కొంతమంది ఏమీ చేయకుండా లైన్లో కూర్చోవడం, నిలబడడం అంటే అది కరెక్ట్ అంటారా? అంటే పరలోకములో నీకు జీతం కావాలంటే భూలోకములో నువ్వు ప్రభు కొరకు క్రియలు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 3వది పిల్లరా, మత్తయి సువార్త 25:34 వచనం. మత్తయి రాసిన సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపునున్న చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. 3వ సిద్ధపరచాడంట, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము. ఈ లోక రాజ్యాల వల్ల, ఈ లోక ప్రభుత్వాల వల్ల మనుషులు నలిగిపోతున్నారు పిల్లరా, వేషారిపోతున్నారు. ఒక రాజ్యం దేవుడు సిద్ధపరిచాడు. ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు ప్రభువారే. ఆ రాజ్యంలో ఆకలి దప్పలు ఉండదు, ఆ రాజ్యంలో దొంగలు ఉండరు, ఆ రాజ్యంలో చీకటి ఉండదు, ఆ రాజ్యంలో పిల్లలు లైట్లు వేసుకోవాలి, టైంకి వెళ్ళాలని ఉండదు. దేవుని ముఖము నుండి వచ్చినటువంటి వెలుగే ఆ రాజ్యం అంతా కూడా ప్రకాశిస్తుంటుందంట పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఇదంతా నీకు అర్థం అవ్వాలంటే దేవుని ప్రేమించడం రావాలి. దేవుని నువ్వు ప్రేమిస్తే ఈ లోక రాజ్యాలంతా కూడా దేవుని రాజ్యం అయ్యే ఒక కాలం ఒకటి ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక రాజ్యం ఉంది, శాశ్వత రాజ్యం ఇది. అలెగ్జాండర్ అనబడినటువంటి ఒక యవ్వనస్తుడు, చక్రవర్తి, ప్రపంచానంతటికి కూడా ఓడిస్తున్నాడు, జయించుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రపంచాన్ని జయించాడు. ఒక రోజున ఒక మాట అన్నాడు. తాను స్థాపించినటువంటి రాజ్యాలన్నిటిని చూసి, ఆయన జయించినటువంటి రాజ్యాలన్నీ చూసి తన యొక్క అనుచరులకు అన్నాడు, నేను చనిపోయేటప్పుడు నా సమాధి పెట్టిలో నుంచి 2 చేతులు బయటికి ఇలాగ ఎత్తండి అని చెప్పారు. అప్పుడు ఎవరికి అర్థం అవ్వలేదు ఆ మాట. ఆయన చనిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని 2 చేతులు పెట్టిలో నుంచి బయటికి తీశారండి ఆయనకి సమాధి చేస్తునేటప్పుడు. అప్పుడు ఆ సమాధితో, ఆ యొక్క చనిపోయినటువంటి డెడ్ బాడీ తోటి ప్రజలు వెళ్తుండేటప్పుడు, అలెగ్జాండర్ యొక్క శవంతో ప్రజలు వెళ్తుండేటప్పుడు అప్పుడు చెప్పుకుంటున్నాడు, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడని. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళలేదండి. సిలువలో ఉన్నటువంటి దొంగను పట్టుకొని పరదేశంలోకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. ఆ రాజ్యము మనమే, ఆ రాజ్యం మనమే. ఉన్నతమైన రాజ్యం ఉంది. దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. దేవుని రాజ్యం మీ మధ్యన ఉన్నదన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని రాజ్యం మనతో ఉంది, మన మధ్యన ఉంది. పరలోక రాజ్యం ఆయన మనకి సిద్ధపరిచాడు. ప్రైజ్ గాడ్. అందుకే అంటున్నాడు ఆయన, నేను, అక్కడ రాయబడింది, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి నా తండ్రి చేత, ఎవరి రాజు? యేసుక్రీస్తు ప్రభువారే. తన కుడివైపునున్నటువంటి వారిని చూసి ఏమన్నాడు తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. యుగ యుగాలు ఉంటాం అక్కడ. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు ఉండదు. అక్కడ పరిశుద్ధ దూతలతో, వేవేల పరిశుద్ధులతో ఉన్న రాజ్యం అండి. అది మన ప్రయాణం. ఈ రోజున ఏమైపోయిందో తెలుసండి క్రైస్తవ్యం? వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. అంటే దేవుణ్ణి ప్రేమించడం వస్తే మనకి ఇదంతా ఒక్కొక్కటి మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ప్రేమించకపోయిన వారికి ఏం అర్థం అవుతుంది? అలా అర్థం చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నీవు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే వధువు సంఘములోనికి నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నైందమ్మా బాబు, ఎన్నైంది? ఒకటి చెప్పండి. శత్రువులు ఎదుట భోజనమును సిద్ధపరుస్తాను. 2, జీతమును సిద్ధపరిచాడు. 3, రాజ్యాన్ని సిద్ధపరిచాడు. మన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు వారిని అడిగాడు పిలాతు, నీకు నేను ఇడిపిస్తాను, నువ్వు చెప్పంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, మన రాజ్యం పరలోక రాజ్యము. అక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ దాంట్లోనికి నువ్వు ప్రవేశించాలంటే పరిశుద్ధ జీవితం ఉండాలి నీకు. రక్షణ మారు మనసు నీకు ఉండాలి. బాప్తిస్మము నీకు ఉండాలి. నీటి మూలముగా, ఆత్మ మూలంగా జన్మించే అనుభవం నీకు ఉండాలి. 4 విషయం చెప్పి ముగించేస్తాను. 4వది, పేతురు రాసిన మొదటి పత్రిక 1:5 వచనము. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 4వ మాట, రక్షణ, సిద్ధముగా ఉన్న రక్షణ, సిద్ధపరచబడిన రక్షణ. రక్షణను కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం నుండి వచ్చి రక్షణ కార్యాన్ని తెరిచాడు. ఆయన తన యొక్క రక్తము చిందించటము ద్వారా, తన ప్రాణము మానవాళి కొరకు పెట్టటము ద్వారా అంటే రక్షణలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి 3 విషయాలు చెప్పి ముగించేస్తాను, వినండి. రక్షణలో ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి 3. 1, సిద్ధపరిచినటువంటి రక్షణ, సిద్ధముగా ఉన్న రక్షణ. రక్షణ పొందినటువంటి వారు అంతము వరకు తమ రక్షణలో కొనసాగటం. జాగ్రత్త వినండి. సిద్ధముగా ఉన్న రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మనందరి కొరకు రక్షణ కార్యాన్ని చేసి ముగించాడు. ఇప్పుడు రక్షణ పొందటం కొరకు నేనేమి కష్టపడవలసిన అవసరం నాకు లేదు. ఏమనుందా బాబు? రక్షణ పొందడానికి ఏమైనా కష్టపడ్డారేంటి అమ్మ? రక్షణ పొందడానికి ఏమైనా చేశారు? కష్టపడ్డారు మీరు? శ్రమ, అవమానాలు, నిందలు, దెబ్బలు, గాయాలు, రక్తము కార్చడము, ముళ్ళ కిరీటం ధరించడము, బల్లె పోటు ఆయన భరించడము, తన ప్రాణాన్ని మనందరి కొరకు బలంగా పెట్టడము రక్షణ కార్యమైన చేసి, అంటే అది సిద్ధపరచడం మన కొరకు. ఇప్పుడు నేను ఉచితంగా దానిని స్వీకరించుకోగలను.
నేను దానికోసం డబ్బు ఏమి వెల చెల్లించవలసిన అవసరం అంతా నాకు లేదు. నా వెలంతా కూడా ఆయన చెల్లించాడు. నా పాప రుణములన్నీ కూడా ఆయన చెల్లించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము అయితే దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరిచిన రక్షణను నేను ఉచితముగా అనుభవించగలను. ఎలాగ నేను అనుభవించగలను? యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించటం ద్వారా. నేను మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, బాప్తిస్మం నీటి మూలముగా, ఆత్మ మూలంగా నేను జన్మించటం ద్వారా నేను రక్షణను కలిగి ఉన్నాను. ఆ రక్షణను నేను ఎంతవరకు కూడా కాపాడుకోవాలో తెలుసండి. వాక్యంలో రాయ పేతురు రాసిన మొదటి పత్రిక 1:5 కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువారు రక్షణను ఆయన ప్రజలందరికీ అందుబాటులో తెరిచాడు. ఆయన రక్షణను సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ రక్షణను నేను పొందాలంటే నేనేమి శ్రమ పడవలసిన అవసరం నాకు లేదు. నేను కేవలం విశ్వాసించటం ద్వారా, నేను యేసుని రక్షకునిగా అంగీకరించటం ద్వారా అది నాకు ఉచితముగా లభిస్తుంది. ఈ రక్షణలో నేను కొనసాగాలంటే అనుదినము జాగ్రత్తగా రక్షణ పొందినటువంటి వారు మీరు పొందినటువంటి రక్షణను అనుదినము కాపాడుకుంటూ ఉండాలి. చాలామంది ఏమయ్యారో తెలుసా? యేసుని సొంత రక్షకునిగా మొదట్లో అంగీకరించి, యేసుని ప్రభువుగా అంగీకరించి కొద్ది నెలలు, కొన్ని సంవత్సరాలు కొనసాగించి వారి రక్షణను పక్కన పెట్టి లోకంలో మునిగిపోయినటువంటి వారు ఉన్నారు. మనం పొందినటువంటి ఈ రక్షణ, జాగ్రత్తగా వినండి, ఈ భూలోకములో మనం పొందినటువంటి రక్షణ యేసుక్రీస్తు రెండో రాకడలో సంపూర్తవుతుంది. ఇప్పుడు నేను భూలోకములో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా, నా ప్రభువుగా నేను అంగీకరించిన తర్వాత భూమి మీదే పొందినటువంటి ఈ రక్షణను యేసుక్రీస్తు రెండోసారి లోకానికి వచ్చేటప్పుడు అప్పుడు సంపూర్తి అవుతుంది. ఆ సంపూర్తి అయినంత వరకు నేను పొందినటువంటి రక్షణను ఏం చేయాలి తెలుసా? చెప్పాలి. ఏం చేయాలి? చదవండి ఆ మాటలు. కడవరి కాలమందు అమ్మా బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు. ఆమేన్. పరలోకమందు భద్రతపరచబడి ఉందంటే ఒక స్వాస్థ్యం మనకి. కడవరి కాలమందు అన్నారు కదా. కడవరి కాలమందు అంటే యేసుక్రీస్తు రెండో రాకడా. కడవరి కాలమందు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడా. అంటే యేసు మరలా ఈ లోకానికి వచ్చేంత వరకు, ప్రైజ్ గాడ్, మనం పొందినట్టు క్షణ ఎప్పుడు సంపూర్తి అవుతుందో తెలుసా? చాలామంది ఇప్పుడే సంపూర్తి చేసుకున్నారు. చాలామంది ఇప్పుడే ఫిలప్ చేసేసుకున్నారు. అయిపోయింది, నేను రక్షణ పొందిసాను, ఇంకా ఏం లేదు నాకు, నేను గుడికి వెళ్ళకపోయినా పర్లేదు, నేను దేవుడు అంటే ఎంత ప్రేమ తెలుసా? నేను దేవుడే మా అన్న ప్రార్థన చేయటం. విశ్వాసముతో అక్కడ ఉంది. ఎలాగుండాలి? విశ్వాసము ద్వారా. ప్రతిరోజు విశ్వాసం అవసరం మనకి. ఏ రోజున ఎలా ఉంటున్నారో తెలియదండి. ఈ రోజున విశ్వాసులు చూడండి, ఏ రోజున ఎవరు ఎలా మారిపోతున్నారో తెలియదు. ప్రేమలు చల్లారిపోతుంది, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు, భక్తి జీవితం నుంచి తొలగిపోతున్నారు, పరిశుద్ధత నుండి తొలగిపోతున్నారు, సంఘాల నుంచి తొలగిపోతున్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? రక్షణలో కొనసాగలేకపోతున్నారు, రక్షణలో నిలబడలేకపోతున్నారు. శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఆకలి దప్పుకులైన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన నీ రక్షణను దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా? అక్కడ రాయబడిందండి ఒక మాట, చదవండి అమ్మా. దేవుడు అని ఉంటుంది అక్కడ, చూడండి.
దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నామంటండి. మనకు చేత కాదండి. మనకేం కాదంటే, ఒరే వీరు బలహీనులురా, మట్టి నుండి తీయబడినటువంటి వారురా, మట్టి బుద్ధులు ఉంటుందని దేవుడు వారికి ఏం చేస్తున్నాడంటే తెలుసా? కాపాడుతున్నాడంటే పిల్లరా. ఇంకా కాపాడుతున్నా ఇంకో కొంతమంది ఏమవుతున్నాడు తెలుసా? తొలగిపోతున్నారు, జారిపోతున్నారు, పడిపోతున్నారు. ఆయన రక్షణ కార్యాన్ని వీరికి ఎందుకు ఇచ్చానని బాధపడతాడా లేదా? ఇంత గొప్ప రక్షణ విలువ వారికి తెలియకపోతే, ఎంత గొప్ప రక్షణ విలువ తెలుసండి. రక్షణ ఉచితమే కానీ విలువలేనిది కాదమ్మది. ఈ లోకములో ఉన్నటువంటి మణిమాన్యాలు, బంగారం, ఓఢూర్యాలంతా కూడా ఒకవైపు ఒక కాటల్లో పెడితే, రక్షణ ఒకవైపు పెడితే ఈ రక్షణ సాటి ఈ లోక సంబంధమైనటువంటి ఓఢూర్యాలు ఏది కూడా సాటి రాదు. నువ్వు పొందినటువంటి రక్షణ గొప్పది, నువ్వు కలిగినటువంటి రక్షణ అమూల్యమైనటువంటిది. ఆ రక్షణలో నువ్వు అంతం వరకు నిలబడితే ఈ కడవరి కాలమందు సిద్ధపరచబడిన రక్షణ అంటున్నాడు. చూసారా? కడవరి కాలమందు సిద్ధపరచబడిన రక్షణ అంటే ఏంటో తెలిసి ఒక మాట చెప్తాను. అంతము వరకు వారికి కలిగి ఉన్నదాని, అంటే వారు పొందినటువంటి రక్షణను కాపాడుకున్నటువంటి వారు రక్షించబడతారు రేపు. అప్పుడంట యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చేటప్పుడు, రెండోసారి వచ్చేటప్పుడు, మార్కు సువార్త 13వ అధ్యాయము 27వ వచనం చూడండి, ముగిస్తున్నాను త్వరగా. మార్కు 13:27 వచనం. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కల నుండి ఎవరినైతే తాను ఏర్పరచుకొని, అమ్మ చదువుతారు ఒకసారి, ఇంకొక మాట చదవండి. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశం వరకు నలుదిక్కల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. అంటే కడవరి కాలమందు సిద్ధపరచబడిన రక్షణ అంటే ఇది. ప్రైజ్ గాడ్. ఎప్పుడు మనం పోగు చేయబడాలి? ఏ రక్షణ కొరకు? కడవరి కాలమందు సిద్ధపరచబడిన రక్షణ. అక్కడికి చేరాలి మన రక్షణ. ఈ భూలోకములో పొందిన రక్షణ కడవరి కాలమందు అప్పుడు సంపూర్తి అవుతుంది మన రక్షణ. అంతవరకు కూడా మనము కలిగినటువంటి రక్షణను ఏం చేయాలి? మనము కాపాడుకుంటుండాలి. ఆదివారం ఆదివారం కాపాడుకోవడం కాదు, రేపు కాపాడుకోవాలి, ఎల్లుండి కాపాడుకోవాలి, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కాపాడుకోవాలి. యేసుక్రీస్తు రెండో రాకడ వరకు కూడా కాపాడుకోవాలి. ప్రైజ్ గాడ్. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, దేవుడు తనను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచునో. ఏవి సిద్ధపరిచాడు చెప్పండి? 4. 1 భోజనం, 2 జీతం, 3 రాజ్యం, 4 రక్షణ. ఈ రక్షణ నువ్వు కాపాడుకోవాలి, నువ్వు రక్షణలో కొనసాగాలి. అప్పుడు యుగాలు కూడా దేవునితో గొప్ప భాగ్యంలోకి మనం వెళ్తాం. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక.